కొట్టుకోడాలు నేను చదువుకోవట్లేదని అన్న నన్ను కొడుతున్నాడు. మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగా ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకేలో వీక్ అని. నటించమంటాడా? వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికొచ్చాడ్రా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా. ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. నన్ను చదువుకోమన్నావుగా, నేను బోర్డు చదువుకోవాలి. నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం? వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాగన్నా, నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నానవు కాదు. సరే సరే పట్టుకో. సీను 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 ఒక్కసారి లోపలికి రావు అని కోముగా పిలిచింది సరోజ. సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కప్పిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడు జాకెట్ వాడు మన రాంబాబు బెట్రా. వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా? నేను కదా నేను కూర్చున్నాను. నాకేం తెలుసు? నోరు మూసుకొని ఎందుకు పద తొక్కుతాను. నీకు నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? ఏమైంది? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 చూడండి, ముద్దపప్పు సీనిగాడు బుద్ధిగా వెళ్తున్నాడు. అవునవును, నీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగదిస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం పెద్ద పోటుగాడు కొట్టడానికి వచ్చాడు. నీ మగతను ఈ తోకలేని కోపం మాతో పెట్టుకుంటే తోకలు కత్తిరిస్తాం. మనం ఇలా ఊరుకోండి బట్టి వాళ్ళు అలా రెచ్చిపోతారు నాతో. అయినా నీ కంటికి మేము అంత తేలిగ్గా కనపడుతున్నావా? నువ్వు నిజంగా అంత మగాడు అయితే ఒకసారి మాతో కబడ్డీ ఆడుకొని చూపించు. నేను మూతి మీద మీసం ఉన్న వాళ్ళతోనే ఆడతానే. అయ్యా, త్వరగా రోడిపోతాడనే భయంతో మీసా రోషం అడ్డుతాడే. మగ జాతిని అవమానిస్తున్నారా? ఇంకా మనం ఊరుకున్నామంటే వాళ్ళు మనల్ని ఆ లిస్ట్ లో జమ కట్టేస్తారా? స్టాప్. ఈ మీస ఉన్న మగాన్ని బరిలోకి దిగమనండి. ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళంతా అక్కడే ఉండి ఆట చూడండి. ఇంకా నువ్వు ఊరుకున్నట్టు మనకు అవమానం జరుగుతుంది. నాకే కొవ్వు అంటారా? ఇప్పుడు మీ కొవ్వు అంచడానికే వస్తున్నాడు. వదలకూడదు. కబడ్డీ 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 ఎవరిని వదలకుండా కబడ్డీ 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 కబడ్డీ